హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఆనియన్ పకోడీ చూసేద్దాం. ముందుగా ఆనియన్స్ని కట్ చేసుకోవాలి, తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని పచ్చిమిర్చిని వేసుకోవాలి. కాస్తంత కరివేపాకుని తీసుకొని మనము ఇలా చింపి వేసుకుంటే ఫ్లేవర్ మనకు బాగా తెలుస్తుంది. టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ వేసుకోండి, అలాగే కొద్దిగా పసుపు, ఇట్స్ కంప్లీట్లీ ఆప్షనల్. అండ్ జీలకర్ర పొడి, వాము పొడి, బేకింగ్ సోడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొత్తిమీర ఆప్షనల్ అండి, కంప్లీట్లీ మీకు నచ్చితే వేసుకోవచ్చు. అన్నిటినీ ఇలా మిక్స్ చేసుకోవాలి. మనకి ఆనియన్స్ నుంచి మంచిగా ఇట్లా వాటర్ వస్తుంది. నేను ఈ కప్ క్వాంటిటీతో తీసుకున్నానండి శనగపిండి, దీన్ని బేసన్ కూడా అంటారు. అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి నీట్గా. పకోడీ క్రిస్పీగా రావాలి అని అంటే మనం బియ్యం పిండి కలుపుకోవచ్చు అండి, బాగుంటాయి, క్రిస్పీగా వస్తాయి. కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మందపాటి గిన్నె తీసుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని ఇలా కొద్దిగా పిండి మిశ్రమాన్ని అందులో వేసుకోవాలండి. ఇలా రెండు వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. పకోడీ ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. వావ్! మా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇష్టంగా తింటారనేసి చేశాను, మీరు కూడా ట్రై చేయండి. Thank you mama for making the snacks. Yummy pakodi. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం.